మనము ప్రేమించి మన బ్రతుకుల్లో మనం అందించిన తన మహాదైవభక్తులు, తన మహాకృపభక్తి కలిగినటువంటి దేవుడికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ నేటి పరిశుద్ధాత్మ భోజనం ఆరాధనకు చేకూర్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకి కూడా మన పనులు రక్షకుడైన క్రీస్తు నామానికి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతి సమయంలో మనం సంఘంలో రాజ్యం చేయడం ఇంతవరకు కూడా దేవుడి నామానికి పనిగా కేంద్రాల్లో పాల్గొంచి ఉన్నాం. ఈ సమయంలో మన పరిశుద్ధాత్మ నుండి మానవ జీవితంలో ఉన్న అతిక్రమ క్రియల గురించి మనం ఆలోచించాం. అతిక్రమము అనేది అర్థం ఏంటి? అతిక్రమము 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 అంటే ఏదైతే ఒక పరిధిని దాటి వెళ్ళడం, దాటివేయడం, తొక్కివేయడం, ఎవరు ధిక్కరించడం. అంటే ఈ భూమి మీద జీవించే ప్రతి మానవ జీవితం అతిక్రమాలకు పుట్టిలో ఉన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంటే అతిక్రమము అనేటువంటి దాన్ని నేను పరిపూర్ణంగా ఆలోచించాలంటే ఏమతిక్రమము? అతిక్రమము అన్నాడు. ఏమతిక్రమము అంటే ఈ భూమి మీద అతిక్రమము అనేటువంటి దాన్ని విశ్లేషణ చేయాలి అంటే దాన్ని పాపమని మనం చెప్పవచ్చు. కానీ ఏ అతిక్రమము అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. ఏ అతిక్రమము? మనం ఎన్ని రకాల అతిక్రమాలు చేసినా చెప్పే పాపం పాపమే. కానీ ఆ అతిక్రమం అనేది ఏం అతిక్రమిస్తే పాపము? యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనానికి వస్తే ఆజ్ఞను అతిక్రమిస్తే ఆజ్ఞాతిక్రమమే పాపము. అంటే అతిక్రమము చేసేటువంటి ఏ వ్యక్తి అయినా ఏమి దాటేస్తున్నాడని? దేవుని ఆజ్ఞని, దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని ఏం చేస్తున్నాడ? వ్యతిరేకిస్తున్నాడని, అతిక్రమిస్తున్నాడనే విషయాన్ని లేఖనాస్పష్టంగా మనం మాట్లాడుతున్నాయి. ఒకసారి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని గ్రంథం నుంచి ఆలోచన చేయబోతున్నాం. పాపము చేయి ప్రతి వాడు ఆజ్ఞాతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నాడు. ఇప్పుడు అతిక్రమము అంటే ఏదో దేవుడు గీత గీశాడు, ఆ గీత దాటాడు, దాన్ని అతిక్రమం అన్నాడు. ఆ గీత దాటడాన్ని ఏంటి ఆ గీత అంటే దేవుని ఆజ్ఞ అనే గీత, దేవుని చిత్తమో అనే గీత, దేవుని ఇష్టమో అనే గీతను దాటిపోవడమే అతిక్రమము. దాని పర్యవసానమే, దానికి వచ్చేటువంటి ఫలితమే, దానికి ఫలమే పాపము అనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాత్రం మాట్లాడుకుంటున్నాయి. అయితే భక్తిహీనుల యొక్క హృదయములలో అతిక్రమం అనేది ఎలా ఉందంటే దేవోక్తిలా ఉందంట. అంటే దెయ్యాలు వేదాలు వదిలిస్తే ఎట్లా ఉంటాయి? ఏమండి? పాపని అతిక్రమాలు చేసేటువంటి వారు కూడా దేవుని విషయంలో అలాంటి మార్గాన్ని ఉండాలనే విషయాన్ని లేఖనం మొత్తం మాట్లాడుకుంటే పరిశుద్ధ 36వ అధ్యాయం ప్రారంభించిన మార్గాన్ని మన సమయంలో లేఖనం చూడబోతున్నాం. కీర్తనల గ్రంథము 36వ కీర్తన ప్రారంభించిన మార్గాన్ని, కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం ప్రారంభించిన మార్గాన్ని భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది అన్నాడు. ఎవరి హృదయంలో? భక్తిహీనుల హృదయంలో అతిక్రమము ఎలాగా? దేవోక్తి అన్నాడు. చూసారా? అంటే అతిక్రమాలు చేస్తూ, పాపాలు చేస్తూ, దేవుని తిరుగుబాటు చేస్తూ, దేవుని గెలనామని అవమానపరుస్తూ కూడా వరి మాట్లాడట దేవోక్తులు అన్నాడు. కుదురుతాయా?
దెయ్యాలు ఉన్న మన వేదాలు వినొచ్చా? వినాలి లేదా? కాబట్టి నేడున్నటువంటి క్రైస్తవ ప్రపంచంలో కూడా చాలా మంది పాపాలతోనే వారి పాపాలు వారు మోస్తూనే ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి పాపాలు వారు మోస్తూనే వాక్యం చెబుతూ ఉంటారు. వారి పాపాలు వారు మోస్తూనే దేవుని సేవ చేస్తామని భ్రమలో ఉంటారు. కాబట్టి అలాంటి అంతా కూడా దెయ్యాలు వేదాలు వదిలించినటువంటి వారితో సమానం అవుతుంది అనే విషయాన్ని మర్చిపోవడం వెళ్ళాడు. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వైపు పలుకుతున్నది. వారి దృష్టి ఎదుట ఏమి లేదంటే దేవుని భయము ఒట్టిగా లేదు. వారి దోషములు బయలుపడి అసహ్యముగా కనబడే వరకు వారి దృష్టి ఎదుట వారిని ముసుగు చేయాలి. అంటే ఏ వ్యక్తి అయినా దేవునికి వ్యతిరేకమైన అతిక్రమము పాపం అనేది చేస్తా ఉన్నప్పుడు అది ఏదో ఒక దినాన ఏమవుతుంది, ఓపెన్ అయింది. ఏదో ఒక దినాన సమాజానికి తెలియకూడదు. సమాజానికి తెలిసినప్పుడు ఏమవుతామంటే మనము అసహ్యపడదు అన్నది. మనల్ని ఇది ఇట్లాంటి వాళ్ళ ఇట్లాంటి ఆయన విషయంలో ఏనాడు మనం చూడవాళ్ళు కూడా పరీక్షించే అసహ్యంలో చూస్తారు ఇళ్ళ వాళ్ళ అని. కాబట్టి అలాంటి దుష్పరిణామాలు తావులేకుండా భక్తిలో దేవోక్తి అనేది విషయాన్ని మాట్లాడుతూ నిజంగా దేవుని ఎందుకు భయమున్న వ్యక్తి ఎలా ఉంటాడు? భయమున్న వ్యక్తి భక్తిహీనుడిగా ఉండలేడు. ఉంటాడా? ఉండలేడు. కాబట్టి భయమున్న వ్యక్తి భక్తిహీనుడిగా ఉన్నాడు. భక్తిహీనుడిగా ఉండలేడు. భక్తిహీనుడిగా ఉండలేనటువంటి జీవితము దేవుడికి ఎలా ఉంటుంది? చాలా ఇష్టంగానే ఉంటుంది. అంటే వారు చేసేది ఏదైనా కూడా దేవుడు ఏం చేస్తారంటే దేవుడికి ఇష్టంగానే ఉంటుంది. కానీ భక్తిహీనులుగా ఉండి వారు ఏం చేసినా ఏ విధంగా ఏం చేసినా ఉపయోగము లేదు దేవుడు. కాబట్టి భక్తిహీనులుగా ఉన్న వారికి దేవుని భయం లేదు. దేవుని భయం లేని వారికి ప్రతిఫలం ఏంటంటే అసహ్యం అనేది అది వస్తుంది. కాబట్టి భయం ఉన్న వ్యక్తి దేవుడికి వసతి చేయలేడు. ఆ వ్యక్తి పవిత్రంగా ఉంటాడు. ఆ వ్యక్తి చాలా గౌరవంగా ఈ లోకంలో బతికే పరిస్థితి మన జీవితంలో ఉంటుంది. అయితే ఈ భూమి మీద ప్రతి మానవుడు అతిక్రమాలు, పాపాలు, దోషాలు చేస్తూనే ఉంటారు. చేయడమే అన్నది మానవుని పని. కానీ ఆ చేసినవన్నీ మానవుడు గుర్తుంటాయా? మర్చిపోతాడు. ఏమిలే ఎప్పటికప్పుడు నేను పరిశుద్ధుని, ఎప్పటికప్పుడు నేను పవిత్రుని, నా దగ్గర పాపమే లేదు అనేటువంటి మాటలు జీవితాలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ భూమి మీద జీవించే మానవుని అతిక్రమములకి కూడా ఎక్కడున్నాయన్నాడు? సంచులో ఉన్నాయన్నాడు. ఒకసారి ఏ గ్రంథము 14వ అధ్యాయం 15వ భాగాన్ని చదవబోతున్నాం ఈ సమయంలో. యోబు గ్రంథము 14వ అధ్యాయము 17వ భాగాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే, నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు అన్నాడు. ఎందుకు సంచిలో ఎందుకు గుర్తు వచ్చింది? మనం చేసిన దోషాలను భద్రంగా ఎందుకు రాయాల్సి వచ్చింది? కారణం ఏంటి? కారణాలు ఉన్నాయంటారా లేవంటారా? కారణాలు లేకుండా దేవుడు ఏ పని చేయలేడు, ఏ మాట మనకి వినపడదు. కాబట్టి ఇక్కడ గంధాన్ని మనం గమనించినట్లయితే, నా అతిక్రమములు ఎలా సంచిలో ముద్రింపబడి ఉన్నాయి అన్నాడు. నేను చేసిన దోషమును భద్రంగా ఉంచానన్నాడు. పాపం కానీ, పొరపాటు కానీ, అతిక్రమం కానీ, లోపం కానీ ఉన్న వ్యక్తిని, ఏ వ్యక్తినైనా మీరు ఆలోచన చేయండి. ఏ వ్యక్తిని మీరు ఆలోచన చేయండి. అమ్మా ఏంటిది అన్నాను, అయ్యా ఏంటిది అనుకోండి, అస్సలు నాకు అసలు తెలియదు చెప్పేస్తాను. అది మన వయసు. ఏంటంటే ఏమంటాం? అస్సలు నాకు అసలు తెలియదు, నేను సత్యహరిచంద్రుని అని చెప్పి కథల కహానీలు మనం చెప్తా ఉంటాం.
నేటి లోకంలో. కానీ గ్రంథాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనము చేసినటువంటి దోషములు, మనము చేసినటువంటి అతిక్రమములని రేపు మనల్ని మనం చెప్తావా? మనం చెప్పం. అస్సలు నేను ఎంత పవిత్రునో, ఎంత పరిశుద్ధుడో, నా పవిత్రత నుంచి నేనే చెప్తాను అనుకుంటాం. కానీ మన పవిత్రత ఏంటో, మన పరిశుద్ధత ఏంటో, మన అతిక్రమం ఏంటో, మన దోషం ఏంటో మనం ఒప్పుకోం కనుక అప్పుడు శివుని మీదకి వస్తాయి. అందుకోసం దేవుడు భద్రం చేసేది. అందుకోసమే నా అతిక్రమములను నీవు నీ సంచిలో ముద్రించుకున్నావు, నా దోషములు నువ్వు భద్రంగా దాచిపెట్టావు. దేనికి? విట్నెస్. విట్నెస్, సాక్ష్యము లేకుండా దేవుడు జీవితం గురించి కాదండి, ఈ భూమి మీద బ్రతుకుతున్న ఏ మానవుని జీవితంలో సాక్ష్యం అనేది లేకుండా దేవుడు చేయలేడు. నువ్వు త్రాగే నీరు, నువ్వు తినే ఆహారం, నువ్వు పీల్చే గాలి, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి దానికి కూడా ఖచ్చితమైన ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా దేవుడు చేయడం లేదు. ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తా. అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం మీరు చూస్తే, అయినను ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైనతో దయచేసు, ఆహారమును అనుగ్రహించు, ఉల్లాసముతో మీ హృదయం నింపుచు, తన్ను గుర్చి ఏం లేకుండా సాక్ష్యము లేకుండా చేయలేదని దగ్గరగా చెప్పి అన్నాడు. అంటే మనం తినే ఏ ఆహారం అయితే ఉందో ఆ ఆహారము వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నేను అనుకోవచ్చు, నా ప్రాణమా తిను సాగు సృష్టించంటే తినేదేమంది, తాగేదేమంది, ఇవన్నీ దేవుడివే. కానీ మనం అనుకుంటాం, నా సొమ్ముతో నేను కొనుక్కున్నా, నేను నా కోరేసి తాగానని చెప్పి బడాయి మాట్లాడాలి వెళ్ళవు. వాటన్నిటికీ కూడా దట్ ఈస్ కాల్ ప్రాపర్ ఎవిడెన్స్ దేవుడి దగ్గర ఉంటుంది. కాబట్టి సాక్ష్యం లేకుండా ఆయన ఏమి చేయరు. ప్రతి దానికి అంటే మానవుడు ఎలాంటి వారన్న విషయం మానవుడు పుట్టకమునిపై దేవుడు తెలుసు. అవునా కదా? ఎగ్జాంపుల్ ఒకడు చూశాడు దేవుడు. ఎగ్జాంపుల్ ఒకడు చూశాడు స్క్రీన్లో. ఆది కాలంలో అసలు ఒంటరిగా ఉన్నాడు కదా, ఒంటరిగా ఉన్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు మానవుడు అని చెప్పి సాటి సహకారం తీసుకొచ్చి ఆయన ఇదిగోయ్యా నీ భార్య, ఇగో నీ నారి, నీ ఎముకల్లో ఎముక, నీ మాంసంలో మాంసం చెప్తే దేవుడు అతని చేతికి అందరూ అప్పగిస్తే అప్పగించినటువంటి కాలక్రమంలో ఆదాము దేవుడి మీద వేసినటువంటి పెద్ద బండరాయి ఏంటి చెప్పండి? అయ్యా, ఈ పాపానికి, ఈ అపరాధానికి, ఈ అతిక్రమానికి కారణం ఎవరయ్యా అని ఆదాము అడిగితే, బాబా నాకు అసలు ఏమి తెలియదయ్యా, నువ్వు ఇచ్చావే ఆమెనయ్యా దానికి కారణం అని చెప్పి సమాధానం చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇలాంటి మనం చెప్పేటువంటి ఏవైతే మాట్లాడాయో మానవుడు పుట్టక మునిపే మానవుని యొక్క తత్వం ఏంటో దేవుడు ఎదిగేవాడు. కాబట్టి ఈ భూమి మీద మానవుని జీవితాన్ని రక్షించే దేవుడు తన జీవితానికి దేవుడు ఏమని పెంచుకున్నాడో వాటిని గురించి ఏమి లేకుండా సాక్ష్యం లేకుండా దేవుడు చేయడం లేదు. కానీ మనమేమనుకుంటున్నామంటే నేను చేసేది, ఆయన చూసేది ఏందో నేను చేశానులే, నేను చూశానులే అని అంటే లోకానికి తెలియకపోయినా, సమాజానికి తెలియకపోయినా, మనలో కన్న తండ్రి అయిన దేవునికి మన జీవితంలో ప్రతి సంగతి బాధంగా తెలుసు. మర్చిపోకండి, ఇవాళ భూమి మీద పుట్టినటువంటి మానవుడు ఎవరు ఎక్కడ ఏమి చేస్తున్నారన్న సత్యం లోకానికి తెలియకపోవచ్చు, సమాజానికి తెలియకపోవచ్చు. కానీ యెహోవా కన్నులు ఎక్కడ? యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉన్నాయని, అవి మంచివారిని చెడ్డవారిని కూడా ఓపెరుస్తుంది అన్నమాట. చూస్తున్నాడు దేవుడు నీ విషయాన్ని. మర్చిపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. కానీ నిజమైన క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన సత్యం ఏంటంటే, నేను ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ మార్గంలో ఉన్నా, ఎలాగున్నా మన ముందున్న దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఫియర్, భయం అనేది చాలా మనిషి చాలా భయపడిపోతుంది. కాబట్టి అన్నాడు, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నేను నిత్యము దేవుని సన్నిధిలో
పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, నిర్దోషిగా, నిరపరాధిగా నిన్ను నిలబడుతున్న వాస్తవానికి. కానీ మనం ఆయా సందర్భాల్లో కొన్ని వాస్తవ సత్యాలను మర్చిపోయి దాటేస్తా ఉంటాం. నువ్వు దాటేసిన నీ జీవితం గురించి, నీ జీవితం దేవుడికి ఖచ్చితంగా సాక్ష్యాలు చెబుతాయి, మర్చిపోవద్దు. కాబట్టి అనుభవిస్తున్నదే మా దోషములు లేదా మా పాపాలు, మా అతిక్రమాలు సంచిలో ముద్రించుకున్నావు, వాటిని దాచిపెట్టావు. ఫైల్ ఎవరి ఫైల్ వాళ్ళకే ఉంది. ఏమండి, ఎవరి ఫైలు వాళ్ళకే ఉంది కదా. వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే ఎవరి ఫైల్ వాళ్ళకేగా, ఎవరి ఫైల్ వాళ్ళకే. కాబట్టి అలాగే జీవితము అనేటువంటి ఫైల్ ఎవరి జీవితానికి బట్టి ముద్రణ చేయబడుతుంది. మనం చేస్తున్నాం, గాలిలో కలిసిపోతున్నది కుదిరేది కాదు. ఈ భూమి మీద మనము చేస్తున్న మంచి, మనం చేస్తున్న చెడు, రెండు ఒకటే గురించి చెప్పలేదు, రెండు అదే చెప్పుకొచ్చారు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10 వచనం చూస్తే చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఆయన చదవబోతున్న ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసినటువంటి ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేసే ఉంచాడు. ఆ ఏర్పాటు చేయబడినటువంటి దినమున ప్రజలందరూ పోగు చేయబడితే అందరి జీవితాల ఫైలు ఓపెన్ అంటే మంచివైతే మంచి, చెడ్డవైతే చెడ్డవై. ఎవరి జీవితంలో వాటి ఫలం ప్రతివాడు పొందాల్సిందే. ఎవరి జీవితానికి ప్రతిఫలం వాళ్లే పొందాలి. కాబట్టి అందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ప్రత్యక్షము కావాల్సిన దినమున తెలియజేస్తానికి గంట మనకి స్పష్టంగా బోధిస్తుంది. అయితే మానవుడి జీవితంలో అతిక్రమాలు ఉండొచ్చు, దోషాలు ఉండొచ్చు, పాపాలు ఉండొచ్చు. అయితే రాజైనటువంటి భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతూ నా పాపముల నుండి నన్ను విడిపించు అంటాడు. పాపాలు చేయడమే భాగం కాదు, పాపాలు చేయడమే లక్ష్యం కాదు. కానీ ఒక మనిషి పాపాలు అనేది అల్టిమేట్ గా తెలియజేస్తా. పాపము అనేది, పాపములు అనేటువంటి తెలిసా తెలియకంటారా? అంటే మానవుని జీవితంలో ఖచ్చితంగా అలవాటికి, ఇంకోటి అలవాటికి పొరపాటికి తేడా ఉంటుంది. ఏమండి, అలవాటికి పొరపాటికి చాలా తేడా ఉంటుంది. అలవాటు అంటే కావాలని తెలిసి ఇష్టంగా చేసింది అలవాటు. పొరపాటు అంటే అన్ఫార్చునేట్లీ తెలియకుండానే పొరపాటు జరుగుతూ ఉంటాయి. కానీ ఇవాళ మన వరకులే అతిక్రమంలో భాగమైంది పాపం అనేది ఎక్కువ మంది జీవితాల్లో అలవాటుగా చేసేవారు చాలా మంది ఉన్నారు. అలవాటుగా చేసిన పాపాలు మాత్రం ఖచ్చితంగా లెక్కలు తీసుకొస్తారు. నువ్వు అన్ఫార్చునేట్లీ చేస్తే ఒక పాపాన్ని, ఆ పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే హీస్ ఇగ్నోర్ ఎనీబడి, ఆ పాపాలు దేవుడు క్షమిస్తాడు. కానీ అలవాటుగా పాపాలు చేసి క్షమించు అంటే అవి ఉడకో, రాళ్ళు ఉన్నాయా? ఎన్ని టన్నులు పొలలేసైనా రాళ్ళు పెట్టగలవా? ఉడకబెట్టలేవు. అలాగనే అలవాటుగా తెలిసి కావాలని పాపాలు చేస్తే ఆ పాపాలకు అతిక్రమానికి పాపాలు విమోచనకు అవకాశం, క్షమాపణ లేదు అనే విషయాన్ని మనము ఆయా సందర్భంలో మర్చిపోతున్నప్పుడు దేవుడి పిల్లల. కాబట్టి కీర్తన గ్రంథము 39వ కీర్తన 7వ వచనం దాకా మనం గమనించినట్లయితే నా అతిక్రమముల నుంచి నన్ను విడిపించు అనే మాటని గ్రంథంలో చదువుకున్నాము దేవుడి పిల్లల.
కీర్తనల గ్రంథము 39వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుతున్నాం ఈ సమయంలో. 8వ వచనాన్ని 39వ కీర్తన 8వ వచనాన్ని, నా అతిక్రమములన్నింటిలో నుండి నన్ను విడిపించుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకము అంటారు. చూసారా, నా అతిక్రమములన్నింటినీ నా మీద నుండి విడిపించు, అటువంటి వాటిని విడిపించు అన్నాడు. అంటే నా అతిక్రమములన్నింటిలో నన్ను విడిపించు అంటున్నాడంటే ఆయన అతిక్రమం ఏంటో, ఆ అతిక్రమాల వల్ల దేవునికి ఎంత అసహ్యమైన సత్యమో ఆయన ఎరిగినవాడు కనుక, ఆయన నేర్చుకున్నవాడు కనుక, ఆయన తెలుసుకున్నవాడు కనుక తన అతిక్రమాల విషయంలో ఆ వ్యక్తి రియలైజ్ అయ్యాడు. అంటే మార్పులు కోరుకుంటున్నాడు, దిద్దుబాటు చేసుకోవాలనుకుంటున్నాడు కనుక నా అతిక్రమాలు ఎట్లా, నా అతిక్రమాలు అన్నాడు. అంటే తాను వ్యక్తిగతంగా మాట్లాడుతూ నా అతిక్రమములను నన్ను విడిపించుకుంటున్నాడు, తాను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. కానీ ఇవాళ మనందరి జీవితాల్లో అతిక్రమాలు ఉన్నా సరే వాటి నుండి విడిపించుకోవాలన్న ఆలోచన, అభిప్రాయం లేకపోవడం చాలా విచారకరమైన సంగతి. కాబట్టి అలా చిక్కుబడిన బంధించబడిన ప్రతి పాపము జీవితాన్ని నుంచి విడిపించడానికి ఎవరు సరే యేసు అనే మాట అర్థం ఏంటంటే రక్షకుడు. మతస్వార్థం 1:21 చూస్తే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించు అన్నాడు. దావీదు ఏమన్నాడు, నా అతిక్రమములన్నింటిలో నుండి విడిపించుకొని రాజైన దావీదు ప్రార్థన చేస్తారంటే మనం ఎవరు ప్రార్థన చేయకుండానే కదా, మనం ఎవరు కూడా ప్రార్థన చేయకుండానే, ఎవరు కూడా మన అతిక్రమాల గురించి ఆలోచన చేయకుండానే మన అతిక్రమాల నుంచి విడిపించడానికి దేవుడు తన కుమారుడికి ఆయన పంపాను, ఆయన మాట వినండి, ఆయన దగ్గర రండి, ఆయన చెప్పింది చేయండి అంటే మనం ఆయన మీద తిరుగుబాటు చేసేవాళ్ళని అనుకుంటున్నాం కానీ లోబడేవాళ్ళని అనుకుంటున్నామా? చాలా మంది మానవుల జీవితంలో ఖచ్చితంగా పాపాలు ఉండొచ్చు, అతిక్రమాలు ఉండొచ్చు. ఏమండి, చలికాలం కాబట్టి ప్రతి వ్యక్తి దుప్పట కప్పుకుంటున్నాడు లేదా స్వెటర్ కప్పుకుంటున్నాడు. కానీ లోకములో ఉన్న ప్రజలు, క్రైస్తవులైన ప్రజలు అన్ని వేళలా కప్పుకునేది పాపాన్నే. సహజంగా మానవులు సహజంగా ప్రకృతి పరంగా 4 నెలలు మాత్రమే దుప్పట కప్పుకుంటారు ఎక్కువ మంది, తర్వాత కప్పుకోరు. కానీ మానవుడు జీవితకాలం అంతా కప్పుకునేది పాపాన్ని. కానీ రాజైన దావీదు మాట్లాడుతున్న మాటని మీరు ఒకసారి గమనించినట్లయితే, నేను నా పాపమును కప్పుకొనక ఒకసారి 32వ అధ్యాయం 32వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 5వ వచనం చదవబోతున్న ఈ సమయంలో 32వ కీర్తన 5వ వచనం చదివినట్లయితే, అనుకోండి, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా దోషములను, నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అన్నాడు. పరిహరించాడా లేదా? అతిక్రమం చేశాడు, పాపాలు చేశాడు, చేయాల్సినటువంటి ఘోరాలు నేరాలు ఎన్నో చేశాడు. అయినా సరే ఒక ప్రవక్తను దేవుడు నియమించాడు. ఎవరి ప్రవక్త? నాతాను ప్రవక్తను దేవుడు నియమించాడు. నాతాను ప్రవక్త వెళ్ళి చెప్పిన వెంబటే తన జీవితాన్ని నిలుస్తున్నాడు, సరిదిద్దుకున్నాడు. కానీ సమర్థించుకోవాలి, తప్పుని సరి చేసుకున్నాడు కానీ సమర్థించుకోవాలా.
పాపాన్ని ఒప్పుకున్నాడు కానీ కప్పుకోరా. ఇక్కడే అన్నాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని, నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు అన్నాడు. అంటే అతిక్రమము చేయడం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఆ అతిక్రమాల విషయమై తన మనసుని మార్చుకోవడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకంటే ఇక్కడే కాదు, యేసు గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, సహజంగా లోకంలో ఉన్న తన దుష్టత్వంలో మరణించుట నాకు సంతోషమా? నెవర్ కాదు. ఏంటంట, వారు తమ ప్రవర్తనను వేస్తారట దిద్దుకొని. ఏంటంట, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని మార్చుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ఇదే ప్రభు అయిన యెహోవా అన్నాడు యేసు 10వ అధ్యాయంలో. కాబట్టి ఏ మానవుడు కూడా పాపాలు, దోషాలు, అతిక్రమాలు చేసి వాటినే మోస్తా ఆ పాపంలోనే మరణించాలనే దేవుడికి ఆలోచన కాదన్నిటికీ. ఆ పాపాల విషయమై, ఆ దోషాల విషయమై, ఆ అతిక్రమాల విషయమై ప్రతి వారు కూడా మన జీవితాన్ని మార్చుకోవాలని, సరిదిద్దుకోవాలని, సరి చేసుకోవాలని భావాన్ని గుర్తెరిగి యేసుక్రీస్తుని వెంబడించని అని తన కుమారుడిని క్రీస్తుని దేవుడి లోకానికి పరిచయం చేశాడు. పరిచయం చేస్తే దేవుని మాట వెనక, దేవుని చిత్తం వెనక, దేవుని ఉద్దేశం వెనక, దేవుని వాక్యం వెనక సమాజం పరిగెత్తట్లా. జీవితాన్ని మార్చగలిగే వాటి వెంట లోకం పరిగెత్తడం లేదు. మానవ జీవితాన్ని నాశనం చేసి, పతనం చేసి, నిత్య నరకానికి తీసుకెళ్ళగలిగేటువంటి వాటి మీద మాత్రమే పరిగెడుతున్నారు. వాటి వెనక అవి ఎండమావులు లాంటివి, అవి లోక సంబంధమైనవి. కానీ మానవుడు పరిగెత్తుతున్నాడు, కానీ లోకం కోసం, లోకంలో సుఖ భోగాల కోసం పరిగెత్తుతున్నాడు, కానీ పాపం కోసం, పాపాలను విడిచిపెట్టడం కోసం, పరిశుద్ధులు అవడం కోసం, కుమారుడైన క్రీస్తు మాట కోసం, దేవుని చిత్తం కోసం పరిగెత్తడం అనేటువంటిది చేయలేనటువంటి ఆలోచించేయండి. దేవుని కోసం ఏం చేయాలన్నా చాలా మంది కొంచెం కష్టమే కదా. దేవుని కోసం ఏం చేయాలన్నా కష్టమే. అదే మన కోసం చేయాలంటే, అదే మన కోసం మనం చేసుకోవాలంటే చాలా ఆనందంగా, ఎంత డబ్బు ఖర్చు అయినా ఇబ్బంది లేదు కదా. డబ్బులు ఎంత ఖర్చు అయినా ఇబ్బంది లేదు, దాని గురించి మనం ఆలోచన చేయం. అదే కేవలం దేవుని గురించి ఆలోచన చేయాలంటే, ఇంత దూరమా, ఇంత ప్రయాసని లెక్కలు కడతాం దేవుడి కోసం. కానీ మన స్వార్థం కోసం, మన సుఖం కోసం, మన భోగాల కోసం, మన ఆనందం కోసం అయితే ఎంత డబ్బైనా పర్లా, ఎంత దూరమైనా పర్లా, ఎంత ఖర్చు అయినా పర్లా, ఎంత భారమైనా పర్లా. ఇది నేటి మానవ జీవితాల్లో ఉన్న పక్షపాత ధోరణి. ఏ ధోరణి? పక్షపాత ధోరణి. దాని గురించి పోరాడు అందరూ తమ సొంత కార్యములనే చూస్తున్నారు, కానీ ప్రభువు కార్యములను చూడరు అన్నాడు. కారణం ఏంటంటే, మనం ప్రేమించుకుంటాం, కానీ ఎవరో ఎందుకు ప్రేమిస్తాం? మరి మనం చూసుకుంటాం, కానీ దేవుని పని చూస్తారా? కానీ క్రైస్తవునికి అర్థం కాని సంగతి ఏంటంటే, మిమ్మల్ని మీరు మర్చిపోవాలా. అది ఏ విషయంలోనైనా, తినే విషయంలోనైనా, సహాయం చేసే విషయంలోనైనా, కుటుంబపరమైన విషయాలైనా, దేవుడు మనకిచ్చిన భౌతిక సంబంధమైన ఏ విషయంలోనైనా నిజంగా వాక్యం పరిపూర్ణంగా అర్థమైతే మన గురించి మనం మర్చిపోవాలి. మనం చేసే ఆలోచన అంతా పార్షాలిటీ లేకుండా, స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఆలోచన చేస్తే, నిస్వార్థంగా పని చేస్తే వాళ్ళకంటే ముందు దేవుడికి సర్వస్వం గుర్తిస్తాడు. ఆ విషయం మనకు చాలా మంది తెలియదు కూడా. మనం ఎప్పుడు కూడా మనం స్వార్థంగా ఆలోచన చేస్తామో, స్వార్థం అంటే వ్యక్తిగతంగా
వ్యక్తిగతంగా మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో, వ్యక్తిగతంగా నువ్వు ఎంత భద్రంగా ఎంత జాగ్రత్తగా ఆలోచన చేసినా నీవు చేసిన ఆలోచన నీకు దూరం అయిపోతుంది. కానీ నిస్వార్థంగా నువ్వు ఆలోచన చేస్తే, ఎవరి కోసమైతే నువ్వు ఆలోచన చేశావో అది నీ జీవితానికి ఎంత మేరకు అవసరమో ముందు నీ దగ్గరికి వచ్చింది. అది ఈ లాజిక్, ఈ ఫిలాసఫీని ప్రార్థనకు వచ్చే వారంతా మిస్ అవుతున్నారు. అంటే స్వార్థం ఎక్కువైపోయింది. స్వార్థం ఎక్కువైపోయిన కారణం దేవుడు వారికి ఏమి అనుగ్రహించట్లేదు. కారణం ఏంటంటే మనలో ఉన్న స్వార్థం చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. కాబట్టి నిస్వార్థంగా నువ్వు ఆలోచించగలిగితే మొట్టమొదటి తృప్తిపడేది నువ్వే. ఆ విషయం మనకు అర్థం కావట్లేదు. నేటికి దేవుడు పిల్లల వాసన కాబట్టి అందరూ రాజుతారు, నీ సన్నిధిని నా పాపములు ఒప్పుకుంటారు. ఇవాళ ఒప్పుకునేవారు తక్కువ, కప్పుకునేవారు ఎక్కువ. కానీ దేవుని చిత్తం ఏంటి? ఎవరి పాపాలను వారు పోయొద్దు, ఎవరి పాపాలను వారు కప్పుకోవద్దు, ఎవరి జీవితంలో దోషాలు ఉండకూడదు, ఎవరి జీవితంలో అతిక్రమాలు ఉండకూడదు. కాబట్టి ఎవరున్నారు మనకి? మీ జీవితంలో పాపాలు ఉండకూడదు. ఎందుకు? ఆ పాపాలు లేకుండా చేయడానికే యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఆ సంగతి తిమోతి కూడా, పౌలు రాసిన తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మీరు చూడండి ఒకసారి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట ఈ విధంగా రాయబడింది. అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట ఈ విధంగా రాయబడింది. 1:15 క్షమించండి, 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనది అన్నాడు. ఈ లోకానికి వచ్చారు అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు, యేసుక్రీస్తులో కూడా ప్రత్యక్షమయ్యారు అంటే అర్థం ఏంటంటే ఆ లోకములో సజీవులుగా ఉన్న వారి ఎవరి జీవితాల్లో ఏం కనపడకూడదు? పాపాలు కనపడకూడదు, దోషాలు కనపడకూడదు, ఇంకా శాపాలు, పాపాలు, దోషాలు ఏమి కనపడకుండా ఉండాలి అనే విషయాన్ని బోధిస్తుంది. ఎందుకు కనపడకూడదు? ఎక్కడ కనపడతాయి? కనపడతాయి అర్థం ఏంటి? చీకటిలో ఉన్నది ఏదైనా ఎలా ఉంటుంది? చీకటిలో ఉన్న వస్తువు ఏదైనా ఏమై ఉంటుందంటే మరుగయ్యే ఉంటుంది కదా. లోకమంతా చీకట్లో ఉండేను అన్నాడు, చీకటి దాన్ని గ్రహింపకుండెను అన్నాడు. లోకమంతా చీకటిలో ఉన్న లోకమంతా, పాపమంతా, అతిక్రమమంతా మనం చేసిందేదో మనకు గుర్తించడానికి, మనం జ్ఞాపకం చేసుకోవడానికి, ఇది అదా అని అనిపించుకోవడానికి దేవుడు ఈ లోకంలో ఏమప్పాడు? వెలుగును పంపాడు. ఒక్కసారి మీకు అమ్మాల జ్ఞాపకం చేస్తారు. యోహాను రాసిన సువార్తలో ఈ మాట ఈ రీతిగా రాయబడింది. దయచేసి 3వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 20వ వచన భాగాన్ని లేదా 19 నుంచి, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున, చూడండి, తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించింది. దుష్కార్యం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునంతకు రాడు అన్నాడు. వెలుగు దగ్గరికి వస్తే ఏమంతమైంది? మన జీవితంలో పాపం ఉందా? మన జీవితాల్లో దోషాలు ఉన్నాయా? మన జీవితాల్లో అతిక్రమాలు అవుతాయా అనేటువంటి తారతమ్యం తెలుస్తుందేమో అని ప్రపంచం యేసునందుకు రావడం లేదు, ఆయనను అంగీకరించడం లేదు. ఏదో ఆచారబద్ధంగా, సాంప్రదాయబద్ధంగా వారితో వేడుకతోటి సరిపెట్టుకోవడంలో నామకారం వేస్తాను. కానీ నిజమైనటువంటి వీళ్ళకి వస్తున్నారా? రావట్లేదు. నిజమైన దేవుడు చెప్పిన వీళ్ళకి రాగలిగితే ఈ లోకంలో పాపానికి అవకాశం
లేదు. దేవుడు వెలిగించాలని కోరుకున్నది హృదయాన్ని. ఏమండి, ఆరిపోయిన ఆత్మదీపాన్ని వెలిగించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఆత్మని చీకట్లో పెట్టి మేము ఇల్లు వెలిగించాం, రోడ్లు వెలిగించాం, పెద్ద పెద్ద స్టార్లు పెట్టాం, పెద్ద పెద్ద బార్లు పెట్టామంటే ఎవరిని తెలుసడానికి? అది ఎవరి ఉద్దేశంలోది? అది దెయ్యాల ఉద్దేశం అని, దెయ్యాల అవసరం భావాలనే విషయాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తున్నా గ్రంథాన్ని మోస్తున్నారు. కానీ గ్రంథములో ఉన్న వాస్తవాలను గమనించలేని ఆత్మ సంబంధమైన క్రైస్తవ బుద్ధోడు ఎంతమంది? లెక్కించలేని మంది దేవుడు. కాబట్టి గ్రంథాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు ప్రాముఖ్యత ఏంటంటే మానవ జీవితంలో పాపాన్ని తీసివేయడానికి దేవుడు తన కుమారుని తీసుకుని పంపిన ఆయన వచ్చి నేటికి 2025 సంవత్సరాలు అయిపోతున్నా మానవుడు ఏడున్నాయా? చీకట్లోనే ఉన్నాడు. మానవుడు ఏడున్నాడయ్యా? అతిక్రమాల్లోనే ఉన్నాడు. ఏడున్నాడంటే పాపంలోనే ఊరేగుతున్నాడు. పాపాన్ని విడిచి రాకపోతున్నాడు. కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి లోకంలో తపన తాపత్రయం అంటారు. దేవుని వాక్యం తెలియకపోవడం, దేవుని వాక్యాన్ని సరిగా వినకపోవడం, అర్థం చేసుకోకపోవడం అనేటువంటి కారణాలు ఎన్నో ఉండొచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. కానీ ఆ మనసు లోకంలో ఉంటే ఏం ఉపయోగం లేదు. కాబట్టి ఆ మనసుకి రెక్కలు కట్టి వాక్యంగా చేస్తాగలిగితే ఆ మనసు మారే మనసే. కాబట్టి ఇప్పుడు మనసు మారాలని కోరుకున్నాడు. కానీ మారేమంటూ మారం చేస్తున్నారు. కానీ ఎలా మార్పు అనేది కనిపించలేదు దేవుడు కూడా. కాబట్టి ఇక్కడ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ఎవరైతే లోకంలో అతిక్రమాలు దోషాలు చేస్తున్నారో అలాంటి అతిక్రమాల విషయంలో, అలాంటి పాపాల విషయంలో, అలాంటి దోషాల విషయంలో నేను బోధించబడ్డా. దావీదు బోధించాడు. అలా నేను పాపినని, నేను దోషినని, నేను అపరాధి అనే విషయాన్ని గమనించిన దావీదు ఎలాగైతే తన జీవితాన్ని సరి చేసుకున్నాడో, సరిదిద్దుకున్నాడు అన్నది మనకు ఎంత తెలుసో. సరి చేసుకున్న భక్తుడుగా ఆయన బాధ్యతను జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి నీకు జ్ఞాపకం చేస్తా. కీర్తన గ్రంథము 51వ కీర్తన 13వ వచనం. కీర్తన గ్రంథము 51వ కీర్తన 13వ వచనం. కీర్తన గ్రంథము 51వ కీర్తన 13వ వచనం మనం గమనించినట్లయితే 51వ కీర్తన 13వ వచనం. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించను అన్నాడు. ఎవరిని బోధించడానికి? ఎవరిని నేను బోధించడానికి? అతిక్రమాల విషయంలో, పాపాల విషయంలో, దోషాల విషయంలో నేను ఒకరి చేత బోధించబడ్డా. నేను మారా. కాబట్టి మారిపోయిన నేను, సరిదిద్దుకున్న నేను, సరిచేసుకున్న నేను ఎవరైతే లోకంలో, ఇంకా ఎవరైతే సమాజంలో అతిక్రమం చేయవారుగా ఉన్నారో వారికి త్రోవను నేను బోధిస్తున్నాను. చూడండి, పాపాల విషయంలో తన జీవితాన్ని మార్చుకోవడం ఒక ఎత్తైతే, సరిదిద్దుకోవడం ఒక ఎత్తైతే, సరిదిద్దుకున్న వ్యక్తి అలా ఉంటున్నాడా? చూడండి, సరిదిద్దుకున్న వ్యక్తి అలాగ జీవించడం అనేది కూడా స్వార్థమైన చేస్తామని మనం నేను మీకు అర్థమవుతాను. బాప్తిసం పొందిన వ్యక్తి కూడా తన జీవితాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించుకుంటే సరిపోదా? నువ్వు బాప్తిసం పొందడం ఎంత ప్రాముఖ్యమో, నువ్వు వెలిగించడం ఎంత ప్రాముఖ్యమో, వెలిగించబడిన నీ ఆత్మ, నీ దేహము, నీ జీవితము అనేక జీవితాలను వెలిగించాలి అన్న తపన తాపత్రయం ఎంతమందిలో ఉంది? మన దగ్గర ఎంతమంది ఉంది నేను చెప్పలేదు. కానీ ఆ తపన, ఆ తాపత్రయం దగ్గర ఉంది. రాజైన దాని దగ్గర కాబట్టి అంటారు, లోకంలో ఎవరైతే అతిక్రమాలలో ఉన్నారో వారి త్రోవలను, వారి మార్గాలను, వారి ఉద్దేశాలను, వారి ఆలోచనలు సరి చేసుకోవడానికి అవి ఇచ్చే నేను బోధిస్తా వారికి, నేను బోధిస్తాను వారికి అంటున్నాడు. ఇవాళ మన బోధ మనం చూసుకోవడమే కష్టమైంది, మన సొంత రక్షణ మనం కొనసాగించడమే కష్టమైంది. అయితే
ఆయన రాజైనా రాజ్యమున్నా రమణులున్నా సమస్తం ఉన్నా నేను బోధిస్తా. వారు త్రోవ మార్చుకుంటారు తపన తాపత్రయాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అయినా జనాలు మారడం. ఇలా మనం చెబుతున్నామండి సమాజానికి. ఆదివారం చెబుతున్నాం, తర్వాత మీటింగ్లు పెట్టి చెబుతున్నాం. మారుతున్నావా? మారామంటూ వేషాలు మార్చుకున్నాడు అంటే నటిస్తున్నారు, కానీ జీవితాన్ని మాత్రం మార్చుకోవట్లేదు. మార్చుకోకపోతే నష్టపోయేది మనమే. అర్థమవుతున్నాను. కాబట్టి ప్రకృతి కూడా మన మీద సాక్ష్యం చెప్పుద్ది. వీళ్ళందరికీ లోకములో ఉన్న ప్రజలందరికీ సువార్త ప్రకటించబడింది అని గాలి చెప్పుద్ది, వెలుతురు చెప్పుద్ది, దుమ్ము చెప్పుద్ది. సమస్తము కూడా అక్కడ కాలం కూడా ఋతువులో చెప్తే సమాచారం అక్కడికి వీళ్ళకి సువార్త ప్రకటించబడింది. ఐఎమ్ ద విట్నెస్, నేను సాక్షిని అని అన్ని ముందుకు వస్తాయి. ఎందుకంటే అవన్నీ కూడా ఆ సృష్టి ప్రారంభం నుంచి కూడా ప్రాపర్ వర్కింగ్. అవి ఎక్కడ కూడా రాజీ లేని విధానంలో సమస్తము నీకు సేవ చేస్తున్నవని మాట కూడా ఆయన అన్నాడు. నేటికి సమస్తము నీకు సేవ చేస్తున్నాయి. ఏమి నువ్వేట్లయితే సృష్టించావో మానేరు కొరకు అవన్నీ నేటికి సమస్తం కూడా నీకు సేవ చేస్తున్నాయి. కానీ సేవ చేయవారు ఎవరైనా ఉన్నారయ్యా అంటే వారు మానవులేనయ్యా ఇక్కడికి వచ్చారు. చూపించమంటారా? రేపు ఒకసారి కీర్తన గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 89 యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది, నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము అనుకోండి అంటే ఎంటైర్ యువర్ క్రియేషన్ సమస్తము కూడా నీకు ఏం చేస్తున్నాయి? సేవ చేయుచున్నవి అన్నాడు. సమస్తము ఏదైతే దేవుని సృష్టి అని మనం అనుకుంటున్నామో ఆ సృష్టి ఎంటైర్ క్రియేషన్, ఆయన సృష్టి అంతా కూడా నేటికి సేవ చేస్తుంది. కానీ సేవకు దూరం అవుతున్న వారు ఎవరయ్యారంటే మానవులే. కాబట్టి ఎవరికోసమన్నీ దేవుడు సృష్టించినవన్నీ ఎవరికి సేవ చేయడానికి? మనకు సేవ చేయడానికే. మనకు సేవ చేస్తున్నాయి మన స్వప్నం కోసం, మన సౌలభ్యం కొరకు, మనం జీవించడం కొరకు, మనం పోషించబడటం కొరకు, మనము భూమి మీద దేవుని మీద కోసం బ్రతకడం కోసం అవి బ్యాక్ బోన్ గా పనిచేస్తున్నాయి. కానీ మనం మాత్రం దేవుని కోసం పని చేయటం లేదన్నది మాత్రం నిజానికి వాస్తవం దేవుని పిల్లలా అది మనకు అర్థం కావడానికి నేటికి మనం గమనిస్తే కాబట్టి మాట్లాడలేదు. ఏమన్నాడంటే అవన్నీ కూడా సేవ చేస్తున్నాయి, కానీ నేను కూడా బోధిస్తా. ఇంకెవరైతే అతిక్రమాల్లో ఉన్నారో, ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే దోషంలో ఉన్నారో వారికి అందరికీ నేను ప్రకటిస్తా అనేటువంటి గొప్ప భారాన్ని బాధ్యతని రాజైన దానికి కలిగిన విషయాన్ని గ్రంథంలో బోధిస్తుంది. అయితే లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా శాసనాలను ప్రకటిస్తున్నారండి. ఎవరు శాసనాలు? ఒకసారి యెషయా గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం కానీ మనం ఈ సమయంలో ఆలోచన చేయబోతున్నాం. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం కానీ గ్రంథం నుంచి ఆలోచన చేయబోతున్నాం. దేవుని పిల్లలారా, యెషయా గ్రంథము 24వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. లోక నివాసులు ధర్మ శాసనములను అతిక్రమించి ఉన్నారు అన్నారు. లోకములో ధర్మశాస్త్రాలు ఎవరి? ధర్మము, నీతి, న్యాయము, క్రమము, మర్యాద, యథార్థత అనే పదాలు ఎక్కడైతే మీరు వింటారో అవన్నీ కూడా దైవ సంబంధమైనవి. కాబట్టి యెహోవా శాసనములు, శాసనాలు ఎవరియో కాదు. ఎందుకంటే శాస్త్రాలు అనేటువంటివి ఎక్కడ వింటారంటే రాజుల దగ్గర ఉంటాయి. రాజు మాటే శాసనం.
ఓకేనా? రాజు మాటే శాసనం. కానీ ఎంతకాలం ఆ మాట? ఆ రాజు అనేవాడు బతికేంత కాలమే ఆయన మాట శాసనం. రాజు చనిపోగానే ఏడా రాజు చనిపోగానే ఆయన మాట శాసనం ఏమి కాదు. కాబట్టి గ్రంథాన్ని మనం గమనించినట్లయితే దేవుని మాట అయితే, దేవుని శాసనం అయితే ఎక్కడ ఇప్పుడు కూడా న్యాయమైందే, శాశ్వతమైనటువంటి విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది దేవుని పిల్లలు. కాబట్టి రాజుల శాసనాలు, రాణి శాసనాలు కావాలంటే వారు భూమి మీద బ్రతికినంత కాలం మాత్రమే. తర్వాత ఆ రాజులు చనిపోతారు, ఆ రాజులు శిలాపలకాలు మాత్రమే ఉంటాయి కదా. కాబట్టి రాజులుంటే ప్రాముఖ్యంగా రాజ్యంలో కవులు ఉంటారు. రాజు గొప్ప, కవి గొప్ప. ఎందుకని? రాజు జీవించే రాతి పలకలయ్యడు, కవి జీవించే ప్రజల నాలుకలు ఎదు అనే మాట లేకపోలేదు. కాబట్టి రాజ్యంలో రాజు ఉన్నా, ఇంకొకడు ఉన్నా, రాజు కొంతకాలం మాత్రమే ఉంటాడు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత శిలాపలకాలు ఉంటాయి తప్ప ఏమి ఉండవు. కానీ కవి లేకపోయినా, కవి అనే వ్యక్తి శిలాపలకాలు రాయించకపోయినా ఆయన పాడినటువంటి పద్యమైనటువంటి ప్రజలందరూ నాలుగు ఉంటుంది. కాబట్టి కవి గొప్పడని విషయాన్ని లేక అంటే చరిత్ర ఎప్పుడు చెప్పేసి వాస్తవాన్ని. కాబట్టి అన్నాడు యెహోవా శాస్త్రములు ఎలాంటివి? ఇక్కడ లోకములో ఉన్న శాసనాలు ఎలాంటివి? లోకము యొక్క ప్రజలు, లోకముల ప్రజలు శాసనములను అతిక్రమించారు అన్నాడు. అవి ఎవరి శాసనాలు? ఎవరి శాసనాలు? రాజు శాసనాలా? కాదు. మరి ఎవరి శాసనాలు? ఎవరి శాసనాలు మనకు ఖచ్చితంగా డిక్లరేషన్ కావాలి అంటే కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం చదువు. 8వ వచనం భాగాన్ని కీర్తన గ్రంథము 19వ కీర్తన భాగంలో ఈ మాట ఈ రీతిగా వ్రాయబడింది. గ్రంథంలో 19వ అధ్యాయము కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం భాగాన్ని యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరల చేయనతో యెహోవా శాసనము నమ్మదగినది అన్నారు. ఎవరి శాసనాలయ్యా అంటే రాజుల శాసనాలు, మంత్రుల శాసనాలు ఎవరో కాదు. అక్కడ లోకానికి ఏర్పాటు చేయబడిన శాసనాలు యెహోవా శాసనాలు. అవి న్యాయమైనవి, అవి సత్యమైనవి, అవి ధర్మమైనవి కనుక ఆ శాస్త్రాల విషయంలో లోకము ఏమైంది? అతిక్రమించారు అని చెప్పి లేఖనం మొత్తం మాట్లాడుకుంటారు దేవుని పిల్ల. అయితే ప్రపంచం అంటే లోకానికి దేవుడు 3 కాలాలను నియమించారు. లోకానికి 3 కాలాలు, క్రైస్తవ్యానికి 3 కాలాలు. నా మాట అర్థమవుతుంటున్నాను నేను. నిజమైన క్రైస్తవ్యానికి 3 కాలాలు ఉన్నాయి. నిజమైనటువంటి లోకానికి కూడా దేవుడు 3 కాలాలు నియమించాడు. దేవుడు లోకాన్ని నియమించినటువంటి 3 కాలాలు భౌతిక సంబంధమైనవి. ఒకటి వర్షాకాలము, శీతాకాలం, 3 కాలాలు లోకానికి. కానీ లోకంలో నుండి వేరు చేయబడిన క్రైస్తవ్యానికి ఎన్ని కాలాలు? 3 కాలాలు. ఒకటి పితృల యుగము, 2 ధర్మశాస్త్ర యుగము, 3 క్రైస్తవ యుగము. ఈ రెండింటికి వ్యత్యాసాలు తెలియదు చాలా మందికి. అయినా క్రైస్తవులే చెప్పుకోవడానికి, బోడా క్రైస్తవులు. అయితే ఇలా లోక సంబంధమైన భౌతిక సంబంధమైన నేచర్ గురించి చూస్తే 3 కాలంలో ఒకటి మనం ఉన్నాం. ఏ కాలంలో ఉన్నాం? భౌతిక సంబంధం చెప్పాను. శీతాకాలంలో, చలికాలంలో ఉన్నాం. శీతాకాలము, చలికాలము అని అంటే 2 చాలా ప్రాముఖ్యంగా ఇండికేషన్. 2 చెప్పచ్చు గురించి. ఒకటి ఏంటంటే తీవ్రమైన చలి, రెండవది శీతాకాలం మనం చెప్పుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒకటి ప్రాముఖ్యంగా కనపడేది, వినపడేదేమో చలి, కనపడేదేమో మంచు. మానవుని జీవితంలో ఉన్న
పాపము కానీ దోషము కానీ అతిక్రమాలు కానీ మంచు వలె విడిచిపెట్టాలి అనేటువంటి దేవునికి ఆలోచన. ఒకసారి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం చదువుతున్న ఈ సమయంలో, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట ఈ రీతిగా చెప్పబడింది. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచన భాగాన్ని 22 మంచు అదిగోండి, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగించినట్లుగా నీ పాపములను తుడిచివేయుచున్నాను అన్నాడు. మంచు విడిచిపోవడానికి మబ్బు కొన్న తారతమ్య రిలేషన్ చెప్పండి. భూమి మీద ఉన్న మంచు, పైన కనబడుతున్న మబ్బు, ఈ రెండుకి సంబంధం ఏంటి చెప్పండి. మీరు స్పష్టంగా వినాలి అక్కడ ఆ మాట, స్పష్టంగా చదవాలి అక్కడ మీరు ఆ మాటని. 44వ అధ్యాయాన్ని మీరు ఒకసారి మరొకసారి చదివితే ఏమన్నాడు అక్కడ? మంచు విడిపోవునట్లు నేను మీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా మీ పాపములను తుడిచివేసి ఉన్నాను అన్నాడు. మబ్బు తొలగడం ఏంటి? మబ్బు తొలగునట్లుగా అన్నాడు. అంటే ఇక్కడ మంచు కరగాలి అంటే ఎవరు కావాలి? సూర్యుడు కావాలి. సూర్యుడు ఖచ్చితంగా ప్రాపర్గా భూమి మీద పడాలి అంటే సూర్యుడికి ఏం రాకూడదు? రాకూడదు. కాబట్టి మబ్బుల్ని తొలగిస్తే, సూర్యుడికి అవసరమైనటువంటి స్పేస్ నేను ఇస్తే, నేను మబ్బుని అర్థం పెట్టుకున్నాను అంటే ఇక్కడ మంచు అనేది విడిపోతుంది. అలాగే మీ జీవితంలో ఉన్న అతిక్రమాలు, మీ జీవితంలో ఉన్న పాపాలు, దోషాలు ఏం చేస్తాను? నేను వాటిని విడిపిస్తా, వీటిని కూడా విడిపిస్తానని చెప్పి దేవుడు మాట్లాడతారు. కానీ విడిపించే అవకాశం ఎవరు ఇవ్వాలా? మనం ఇవ్వాలా? అవకాశం ఇస్తారా? ఇవ్వరు. అవకాశము ఇవ్వని ఇశ్రాయేలు జనంగా దేవుడు మడతేశాడు. వారికి ఇంకా సంగతి చెప్పగల సంగతి ఏంటో, ఇశ్రాయేలీయులను నేను విడిపిస్తా, నేను విమోచిస్తా, మిమ్మల్ని పరిశుద్ధులు చేస్తా, నేను మిమ్మల్ని కుమారుగా కుమార్తెగా స్వీకరిస్తానని దేవుడు చెప్పాడు. కానీ వారు దానికి అంగీకారం చెప్తారా? ఆ సంగతి వాళ్ళకి తెలియదు. ఏ సంగతి చెప్పగలరా? సహోదరులారా, మీకు ఈ సంగతి తెలియకుండా నాకు ఇష్టం లేదన్నాడు. ఏ సంగతి చెప్పగలరా? పోలనమాట ఎవరి నుంచి? ఇశ్రాయేలు గురించి స్పష్టంగా చెప్పుకొచ్చాడు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. నాకు తెలిసింది, కానీ మీరు కూడా తెలుసుకోవాలి. ఏంటో అంటే వారి జీవితాల విషయంలో, వారు చేసినటువంటి ఆ విషయంలో వారు చేసిన పని వారికి తెలియదు. ఒక్కసారి చదువుతాను మన కాష్టం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం ప్రారంభించిన వారాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము ప్రారంభించిన వారాన్ని, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘముల కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలోను ఏం పొందారు? వాళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలియదు. వారి లోకాన్ని విడిచిపెట్టేదాకా వారు బాప్తిసం పొందారని, వారు బాప్తిసమైన పరిశుద్ధులు అయ్యారని, పరిశుద్ధులైన వారిని దేవుడు పరిశుద్ధమైన జనముగా, రాజులైన యాజక సమూహముగా, దేవునికి సొత్తైన ప్రజలుగా చేసుకుని పైన ఆకాశాన్ని కింద భూమిని రెండింటికి సాక్షి కాబట్టి ధర్మశాస్త్రము అనేటువంటి ఒక నిబంధన వారి చేతులు ఇచ్చి ప్రయాణం కంటే చెప్పాడు. కానీ ధర్మశాస్త్రం అనేటువంటి నిబంధన ఇచ్చేసరిగా వారికి తెలుసు. కానీ వారు పరిశుద్ధులయ్యారని, వారు పవిత్రులయ్యారని, వారి దోషములు, వారి పాపాలు వారు కడిగి వేసుకున్నారన్న సత్యం వారికి తెలియదు. ఆ సంగతి
నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. కాబట్టి వారందరూ మన పెద్దలు మేఘములోను సముద్రంలోను వారు బాప్తిసం పొందారు అనేటువంటి విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నాయి. కాబట్టి వారి జీవితంలో మంచు ఏమైంది? విడిపోయింది. ఏ మంచు? అతిక్రమములు అనే మంచు, పాపము అనే మంచు, దోషము అనే మంచు విడిచిపోయింది. కాబట్టి వారు ఫేర్గా ఉన్నారు కనుక వారు నాకు కుమారులు, వారు నాకు కుమార్తెలు అన్నారు. ఇవాళ మనం కూడా మన పాపాల విషయం ఏం చేసుకోవాలా? విడిపించుకోవాలిగా. మంచు కురుస్తూ ఉంటుంది. మార్నింగ్ టైం మనం చూస్తే పక్కన వాళ్ళు మనకు కనపడరు, మొక్కలు కూడా కనపడవు కదా. కనపడితే కనపడవు. కాబట్టి పాపముతో ఉన్న ఏ వ్యక్తి దేవునికి కనపడలేదు. ప్రార్థన చేయండి, పాట పాడండి, తపస్సు చేయండి, తల్ల కిందగా తపస్సు చేయండి, అవకాశం లేదు. అందుకోసమే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చే విషయాన్ని యెషయా ప్రవక్త 59వ అధ్యాయంలో చెప్పొచ్చాడు. దావీదు కూడా చెప్పొచ్చాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో దేవుడు మీ అతిక్రమణను కూడా అంత దూరం చేశాడు. కాబట్టి మీరు దేవునికి దగ్గర అవ్వాలి అంటే మీ జీవితంలో ఉన్న అతిక్రమాలని, మీ జీవితంలో ఉన్న పాపాలని, దోషాలని తెలుసుకోవాలా, విడిపించుకోవాలి అన్నాడు. ఆత్మ సంబంధమైన నీతిశూరుడు ఎవరయ్యా? అదే మహాయుడు చెప్పొచ్చాడు, మీ కొరకు నీతి సూర్యుడు ఉదయించును అన్నాడు. దేనికి? మన జీవితంలో ఉన్న పాపమనే మంచు విడిపించడానికి వెలుగైన సూర్యుడు రాబోతున్నాడని యెషయా మనకి ప్రవక్త చెప్పుకొచ్చాడు. అన్ని దొరకటమే ఏడు లోకంలో ఉన్న మనము బైబిల్ చెప్పే సంగతిని దొరకటమే ఇట్లా దురుపుకొని వెళ్ళిపోవడమే తప్ప దాన్ని ప్రకారంగా జీవితాన్ని సరిచేసుకుందాం, సరిదిద్దుకుందాం అన్న ఆలోచన కానీ అవగాహన కానీ నేను వేస్తానేమో ఆకాశం కట్టలు ఉపయోగాలు దేవుడు. కాబట్టి మంచు విడిచిపోగలుగుతుగా మీ పాపాలను నేను పరిహరిస్తా, మీ దోషాలను నేను కడిగివేస్తా, మిమ్మల్ని పరిశుద్ధులుగా తయారు చేస్తా, నా కుమారుగా నా కుమార్తెగా స్వీకరిస్తారని దేవుడు మన పితరులతో దేవుడు చెప్పాడు. ఆరోగ్యం జరిగిన వాస్తవానికి దేవుడు దాన్ని గమనిస్తే, కాబట్టి చేసినటువంటి అతిక్రమాలు మనమైతే బాధ ఉంటాయి, శిక్ష ఉంటాయి. చెప్పండి, అతిక్రమాలు హ్యాపీగా మనం చేశాం, మన సుఖం కోసం, మన ఇష్టం కోసం, మన సౌలభ్యం కోసం, మన శరీర సంబంధమైన ఇష్టాల కోసం అతిక్రమాలు చేసింది మనం. దానికి శిక్ష అనిపించింది ఎవరు? అవునా? ఆ యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి ఆయన లోకానికి రాకముందే ఆ ప్రస్తావనని ఎవరు చేశారు? ఏ ప్రవక్త చేసి వచ్చాడో యెషయా ప్రవక్త చేసి వచ్చాడు. 53వ అధ్యాయం సమయంలో యెషయా గ్రంథము 53వ అధ్యాయము 53వ అధ్యాయాన్ని చదవబోతున్నాం. 5వ వచనం కానీ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం కానీ యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం కానీ అదిగోండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నెలకొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, ఎందుకు చూడండి, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొల్గోబడెను, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూములో నుండి అతడు కొట్టివేయబడెను. ఎవరి కోసం? ఆయన కోసం, ఆయన తల్లి కోసం, ఆయన తండ్రి కోసం, ఆయన తోబుట్టుల కోసం. అంటే వారు ఎవరి కోసం? సర్వలోకములో ఉన్న ప్రజలందరి పాపాల నిమిత్తమై ఆయన అప్పగించబడ్డాడు, నలగొట్టబడ్డాడు. ఆయన వీపు చాలగా దొరబడింది దేనికంటే కేవలం మన అతిక్రమాలు, మన పాపాలు, మన దోషాలు దేవుడు అతని మీద మోపాడు, మనల్ని ప్రేమించాడు. మన పాపాలకు మన మీద, మన పాపాలకు దేవుడు మనకు శిక్ష చేశాడా? ఏలా? మనందరి పాపాల శిక్షను
తన కుమారుడి మీద వేసి ఎంత ప్రేమను సాగాడో అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఇవాళ ప్రేమ అలుపైపోయింది, ప్రేమ అలసైపోయింది ప్రపంచానికి. దేవుడి సంకల్పం అలసైపోయింది, రక్షణ అలసైంది, దేవుడు మనసులో ఉన్న ప్రతిదీ కూడా అలసైపోయింది ప్రపంచానికి. అయినా దేవుడు సహిస్తూ ఉన్నాడు, మారతాడేమో అని. దేవుడు మన ఎలా ఎగిరి ఉన్నాడు, దీర్ఘశాంతం కలిగిన వాడయ్యింది, మారు మనసు పొందుతారేమో దేవుడు తన కుమారునికి రాకుండా దేవుడు ఆపుతున్నాడు. ఆపే కొద్ది జనాలకు హెచ్చరిపోతుంది తప్ప జీవితాన్ని మార్చుకున్నామన్న ఆలోచన మాత్రం లేదు దేవుడు. కాబట్టి భూమి మీద ఉన్న సజీవులుగా ఉన్న మన జీవితాల్లో దోషాలు, పాపాలు, అతిక్రమాలు అనేటువంటివి ఉండకూడదు. ఎందుకంటే ఆయన మనందరి కోసం ఆయన అతిక్రమాల కోసమే నిలబెట్టబడింది. అలా అతిక్రమంలో నుంచి మనం బయటకు వచ్చిన మనం, పాపం నుంచి వెలిగించబడిన మనం అంటే బాప్తిజం పొందిన మనము, మన జీవితాల్లో అతిక్రమం అనే చీకటి, పాపం అనే చీకటి, ఏమండి దుష్క్రియలు, అంధకార క్రియలు మన జీవితంలో ఉండకూడదనే విషయాన్ని గమనించి మనము ప్రభువులను దయమైనాం. మీరు పూర్వమందు ఏమైంది? మీరు పూర్వమందు చీకటి అయింది, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారని మాట దేవుడు వాడాడు. కాబట్టి పూర్వం చీకటి వదిలేయండి, ఇప్పుడు వెలుగు మీ అందరూ నివసించలేండి. మీరు వెలుగై ఉన్నారు, మీరు లోకాన్ని వెలిగించండి అనే విషయాలు బోధిస్తాం. కాబట్టి అతిక్రమాల విషయంలో దేవుడు ఎవరిని కూడా ఇగ్నోర్ చేసే దేవుడు కాదు. గమనించి గ్రహించి అతిక్రమాలను విడిచిపెట్టి దేవుని మహిమార్థమైన కుటుంబాలుగా, పరిశుద్ధులుగా, నీతివంతులుగా, పవిత్రంగా ఎదురు వర్తిల్లుతూ దేవుని మహిమార్థమైన కుటుంబం అందరూ ఎదగాలని, మన జీవితాల్లో అతిక్రమాలు ఉండకూడని విషయం గమనించి గ్రహించి దేవుని చిత్త ప్రకారం లోబడి జీవించాలని ప్రభుత్వ ప్రతి వారిని దేవునితో హెచ్చరిస్తూ ఈ అవకాశం దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇటు వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా ఇచ్చినందుకు కూడా క్రీస్తు వారి ఘనమైన వందనాలు చెబుతాను ప్రారంభిస్తున్నాను. మహోన్నతుడైన